గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు. అధికార పార్టీ అహంకారాన్ని దించిన ఎలక్షన్స్. విజయానికి మూకుమ్మడిగా జత కట్టిన కూటమి పార్టీలు. టీడీపీ అధినేత విజన్, జనసేనాని పవన్ కళ్యాణ్ కమిట్మెంట్, వారిద్దరితో జత కట్టిన బీజేపీ. ఈ మూడు పార్టీల స్టాండ్ కు ప్రజలు అండగా నిలబడ్డారు. ఓట్లతో ఈవీఎంలో గుద్దేశారు. ఇంకా ముందు అత్యధిక మెజారిటీతో కూటమి పార్టీలు సునామీ సృష్టించాయి. వై నాట్ 175 అన్న వైసీపీకి వై విన్ అంటూ ఓటర్లు ఝలక్కిచ్చారు. 135 స్థానాల్లో టీడీపీ విజయ దుందుభి మోగించారు. 100% స్ట్రైక్ రేట్ తో జనసేన 21 సీట్లు సునాయాసన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక బీజేపీ సైతం 8 సెగ్మెంట్లలో జెండా ఎగరవేసింది. ఈ ఎన్నికల్లో అనూహ్య ఓటమి వైసీపీకి ఎదురైంది. కేవలం 11 స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది. కేబినెట్ లో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే విన్ అయ్యారు. ఇక మిగిలిన వారందరికీ పరాజయమే మిగిలింది. ఇక కూటమి పార్టీలు చరిత్ర ఎరుగని విజయాన్ని అందుకున్నాయి. టాప్ 10 లో నువ్వా నేనా అన్నట్లుగా ఓటర్ల భారీ మెజారిటీని అందించారు. తండ్రికి మించిన తనయుడిగా టీడీపీ అగ్రనాయకుడు నారా లోకేష్ విజయం సాధించారు. మంగళగిరి సెగ్మెంట్ చరిత్రలోనే అత్యంత భారీ విజయంతో రికార్డు సృష్టించారు. అదే విధంగా పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. ఎంటైర్ ఏపీలో అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేగా పెందుర్తిలో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ నిలబడ్డారు. 95,235 ఓట్లతో గెలిచారు. వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ పై ఆయన విజయం సాధించారు. ఇంకా రెండో స్థానంలో భీమిలి ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాస్ గెలిచారు. వైసీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ పై 92,401 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక టాప్ 3 లో నారా లోకేష్ నిలబడ్డారు. 91,413 ఓట్ల మెజారిటీతో లోకేష్ విజయం సాధించారు. వైసీపీ క్యాండిడేట్ మురుగుడు లావణ్యపై ఆయన గెలిచారు. ఇక పెందుర్తి నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పంచకర్ల రమేష్ 81,870 ఓట్లతో విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి అదీప్ రాజుపై ఆయన గెలిచారు. ఇక టాప్ 5 నెల్లూరు సిటీకి చెందిన టీడీపీ అభ్యర్థి పొంగూరు నారాయణ నిలబడ్డారు. వైసీపీ అభ్యర్థి మహమ్మద్ ఖలీల్ పై 72,489 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక ప్రముఖ విద్యా సంస్థల అధినేతగా సుపరిచితమైన మాస్టర్ కు ప్రజలు పట్టం కట్టారు. ఇక తణుకు నుంచి టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దిగిన అరిమిల్లి రాధాకృష్ణ 6వ స్థానాన్ని అందుకున్నారు. వైసీపీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై 72,121 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఇక కాకినాడ రూరల్ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన పంతం నానాజీ టాప్ 10 లో 7వ స్థానంలో నిలబడ్డారు. వైసీపీ అభ్యర్థి కురసాల కన్నబాబుపై 72,040 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇక రాజమండ్రి అర్బన్ నుంచి టీడీపీ అభ్యర్థి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్ పై 71,404 ఓట్ల మెజారిటీ సాధించారు. ఏపీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన టాప్ 10 జాబితాలో జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చోటు సంపాదించుకున్నారు. 70,279 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి వంగ గీతపై విజయం సాధించారు. ఇక 10వ స్థానంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిలబడ్డారు. టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిపై ఆయన విజయం సాధించారు. 61,687 ఓట్ల ఆధిక్యాన్ని జగన్ అందుకున్నారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలు రికార్డుల ఎలక్షన్స్ గా మిగిలాయి.